మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా మన నాయకులు మన కార్యకర్తలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇది ఒక రకంగా మన మంచిగా జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు. నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వల్ల సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ గారు, ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట, మరి సార్ మా దగ్గర నీళ్ళు వస్తలేవు, మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది, కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలుంటే 100 అంకాలుంటే 100 కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 2, 3 పిల్లర్లలో సమస్య వచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 ఉంటే 100లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 1, 2 పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనాయి, గోదావరి పాలైనాయి, దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.